వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇలాంటి సమయంలో ఈ మాటలు మాట్లాడాలో మాట్లాడకూడదో మాట్లాడాల్సిన విషయాలు నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తోంది. అరే, సనాతన హిందూ ధర్మం గొప్పతనం ఏంది అని అంటే, కష్టంలో ఉన్నప్పుడు నీ కులం చూడదు, కష్టంలో ఉన్నప్పుడు నీ మతం చూడదు, కష్టంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి చూడదు, లేదా నీ పరిస్థితిని అడ్డు పెట్టుకొని మతం మారమని చెప్పదు. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ వర్షాలకు అతలాకుతలం అయిపోతుంది. ఇక విజయవాడ పరిస్థితి ఎలా ఉందో, మరి విజయవాడలో వరదల్లో మునిగిపోయిన జనాలకు పులిహోర పొట్లాలు దుర్గమ్మ కొండ నుండేనా, లేదా గునిదెల కొండ నుంచో, లేకపోతే మరేదైనా మసీదు నుంచో వస్తున్నాయా? రావట్లేదా? ఇప్పుడు మాత్రం అన్ని మతాల వారిని, నా ధర్మాన్ని కలిపి వరద బాధితులు అంటారు కదా. హిందూ వరద బాధితులు, ముస్లిం వరద బాధితులు, క్రిస్టియన్ వరద బాధితులు అని విడివిడిగా ఉండరు కదా. ఇప్పుడు అందరికీ ఒక్కటే తెలియాలి. అదేంటి అనంటే, ఆకలి తీర్చేది మాత్రం హిందూ ధార్మిక సంస్థలు. ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టంలో చెయ్యి అందించడానికి వాళ్ళను, నువ్వు మతం మారితేనే నీ కష్టం తీరుద్ది, నీ మతం మారితేనే నీ ఒంటి రోగాలు తగ్గుతాయి, నువ్వు మతం మారితేనే నా ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టు, నువ్వు మతం మారితేనే మన పెళ్లి జరుగుద్ది అని ఎలాంటి బెదిరింపులు కాకుండా నీ కష్టాన్ని, నీ ఆకలిని మాత్రమే చూసి నీకు అండగా నిలిచేది హిందూ ధర్మం, హిందూ ధార్మిక సంస్థలు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడి మత మార్పిడులు ఎక్కువైపోయాయి. ఇక పులిహోర పొట్లానికి మాత్రం మతం కనబడదు, కానీ ఈ వరదలు అయిపోయిన 4 రోజుల తర్వాత మళ్ళీ ఇదే ఏరియాలో ఇవన్నీ ఎందుకు జరిగినాయి తెలుసా? మీరు దేవుణ్ణి నమ్మకపోబట్టే ఇక నుంచి దేవుణ్ణి నమ్మినరనుకో ఇలాంటివి ఏవీ జరగవు అని ప్రచారం చేయడానికి పని కట్టుకొని వస్తారు. ఇగో, మీ పిల్లల్ని చదివించలేకపోతానరా, మా మదర్సాలకు పంపించేయండి, మేము చదివిస్తాం అని హిందూ పిల్లల్ని కూడా మదర్సాలో మత ఛాందస్తవాదులుగా తీర్చిదిద్దే వాళ్ళు కనబడుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రేమించినోడు ఎక్కడికి పోయాడో, లవ్ జిహాద్ కేసుల గురించి మాట్లాడుతున్నా. పాప, నువ్వు ప్రేమించిన అమ్మాయి కుటుంబం వరదలో చిక్కుకుపోయింది, కనిపించట్లేదా? ఓహో, ఈ వరదలు అయిపోయి బతికి బట్ట కడితే అప్పుడు ఆ అమ్మాయి మతం మార్చి, పేరు మార్చి, నికా చేసుకొని ఆ తర్వాత ముందుకెళ్తావా? ఎడతెరిపి లేని వానలతో కనీవిని ఎరుగని వరద బీభత్సం చోటు చేసుకుంది. అల్లకల్లోలంగా తయారైంది విజయవాడ. ఈ వాసులకు నగరంలోని కనకదుర్గమ్మ ఆలయం బాసటగా నిలిచింది. విజయవాడ పరిసర ప్రాంతాలలో వరద నీట మునిగిన వారి కోసం ఆహారానికి ఇబ్బంది పడకూడదు అని, బాధితుల ఆకలి తీర్చాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. వెంటనే ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయం అన్ని ఏర్పాట్లను చేసింది. దుర్గమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు సుమారు 50,000 మందికి సరిపడా పులిహోర సిద్ధం చేయించారు. ఒక్కొక్క ప్యాకెట్లో 300 గ్రాముల పులిహోర పెట్టి బాధితులకు పంపిణీ చేశారు. మొత్తం 15,000 కేజీల పులిహోరను రెవెన్యూ విభాగానికి అందించారు. ఈ వరద త్వరగా తగ్గుముఖం పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారిని ప్రార్థించామని కార్యనిర్వహణాధికారి రామారావు తెలియజేశారు. అర్థమవుతుందా? అమ్మా దుర్గమ్మ, మా హిందువులు మాత్రమే బతికిపోవాలమ్మా, మా హిందువులను చల్లగా చూడమ్మా, హిందువుల ఇంట్లోకి ఏం కాకూడదమ్మా, హిందువులకు మాత్రమే పులిహోర పొట్టాలమ్మా అని ఆలయ ఈవో కానీ, ఆలయ అర్చకుడు కానీ కోరుకోలేదు. సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. శత్రువు ఈరోజు నీళ్ళల్లో మునిగున్నా ఆయన ఆకలి తీర్చే చెయ్యి మనదై ఉండాలి. ఇక శక్తి మాతలను, సరస్వతి మాతను, దుర్గామాతను, లేకపోతే ఇంకో మాతను అవమానించే వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు సమాధానం. ఆలయాలు ఏం చేస్తాయి, ఆలయ ప్లేస్లో ఒక గుడి ఏమంటారు, బడి కడితే ఏమవుతుంది, కాలేజ్ బెడ్ కడితే ఏమవుతుంది అని మాట్లాడే ఛాందస్సవాదులకు ఇది లాగి లంపకాయ మీద కొట్టిన సమాధానం. ఒక గుడి కడితే ఏమవుతుందో తెలుసా? ఇలాంటి విలయ తాండవం చేసినప్పుడు అందరూ బాగుండాలనే నిత్య పూజలతో పాటు అందరి ఆకలి తీర్చడానికి తామే ఆ గుడే ఒక భాగంగా మారుతుంది. అక్కడున్న వాళ్ళందరి ఆకలి తెలుసుకునే అమ్మగా మారుతుంది. మీరెక్కడైనా విలయ తాండవం సంభవించినప్పుడు ఈ చర్చి నుంచి స్పాన్సర్షిప్గా అందరికీ భోజనాలు పంపించారు, ఈ మసీదు నుంచి సహాయక చర్యలు చేపట్టారని విన్నారా? కానీ
నేను గర్వంగా చెప్తా, నా హిందూ సనాతన ధార్మిక శక్తులు, ధార్మిక సంస్థలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చెయ్యి అందించడానికి ముందుంటారు. ఏ ఆర్ఎస్ఎస్నైతే, ఏ శిశు మందిర్నైతే ఎత్తి చూపుతూ తప్పుగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళే వరదల బాధితులకు మోకాళ్ళ నోతుల వరకు నీళ్లున్నా కూడా రక్షించడానికి అడుగులు ముందుకేస్తారు. ఒక పక్క నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నా కూడా, వరద ప్రవాహానికి మొత్తం నీట మునిగిపోతున్నా కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అక్కడ ఏ కులం ఉంది, ఏ మతం ఉంది, ఏ మతం వాళ్ళకి మనం సాయం చేయాలా, అరే ఈ మతం వాళ్ళకి సాయం చేస్తే మనకేమొస్తుంది, పోనీ ఈ మతం వాళ్ళకి ఇప్పుడు మనం సాయం చేశామే అనుకో, రేపు అన్న రోజు ఈ వరదలు తగ్గగానే ఆ మతం వాళ్ళు మన ధర్మంలోకి వస్తారా అని ఆలోచించదు. వాళ్ళ కష్టాన్ని మాత్రమే ఆలోచిస్తుంది. అప్పుడు వాళ్ళ కడుపు నింపి అన్నపూర్ణగా మారడానికి సిద్ధమవుతుంది దుర్గామాత. బ్రతకడానికి, ఆ వరద నీటిలో నుంచి బయటికి రావడానికి కావలసిన ధైర్యాన్నిచ్చి శక్తిగా మారుతుంది పార్వతీమాత. అలాగే ఆ తరువాత కూడా తోడుగా నిలుస్తూ అందరినీ సంతోషంగా ఉండేలాగా చూడాలి, మళ్ళీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగవ్వాలి అని ఆశీర్వదిస్తుంది లక్ష్మీమాత. ఇలాంటి ప్రకృతి విలయ తాండవాలన్నీ వచ్చినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ దేశంలోని పౌరులంతా అన్నదమ్ముల్లాగా ఉండాలి అని బోధిస్తుంది నా భరతమాత. ఇప్పటికైనా ఈ దేశం గొప్పతనం, సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకోకుండా కొబ్బరి నూనె రాస్తే రోగాలు పోతాయని, ఆర్థికంగా ఎదగాలంటే మతం మారాలని, ప్రేమిస్తే మతం మారాలని, ఈ ధర్మంలో లేనిది ఏదో దొరుకుతుంది అని మతం మారే వాళ్లకు ఈ ప్రకృతి విలయ తాండవమైన బుద్ధి తేవాలి. కష్టంలో ఉన్నప్పుడు నీతో వచ్చేది మతం కాదు, నిన్ను కాపాడేది ధర్మం, సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం మీద ఏర్పడ్డ హిందూ ధార్మిక శక్తులు, హిందూ సంస్థలు మాత్రమే అని తెలుసుకోవాలి. ఇలాంటి టైంలో ఒక పక్క నుంచి వరదలు వచ్చి ఏందక్క అందరం ఇల్లు పోగొట్టుకొని అది పోగొట్టుకొని ఉంటే నువ్వు గిట్లా మతాల గురించి మాట్లాడుతున్నావు అంటే, నీ మతం గురించి మాట్లాడట్లేదు, ధర్మం గురించి మాట్లాడుతున్నా, మతానికి ధర్మానికి ఉన్న తేడా గురించి మాట్లాడుతున్నా. ముఖ్యంగా మతం వారే వాళ్ళు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తమ ధర్మం ఏంటి అని తెలుసుకొని మళ్ళీ తమ ధర్మంలోకి అడుగుపెట్టి తమ ధర్మానికి కట్టుబడి సర్వే జనా సుఖినో భవంతు అంటూ కష్టే ఫలి, ఏ మ్యాజిక్తో జీవితం మారిపోదు. నువ్వు కష్టపడితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయంగా నిలుస్తాడు. గాల్లో దీపం పెట్టేసి నీ మతం మారితే ఆ దీపం ఆగుద్ది అనుకుంటే అది భ్రమ. పిచ్చోడు నీ ముందు కల్పిస్తున్న ఒక మ్యాజిక్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు, కానీ నాలో ఉన్న, మనందరిలో ఉన్న భావాన్ని పంచుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ₹1 సహాయమైనా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సహాయం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మన వీడియోలను వీలైనంత లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్.